రోజు త్రిప్రాంతక మహాక్షేత్రాన్ని దర్శించాము. ఈ త్రిప్రాంతక మహాక్షేత్రము కొండపైన స్వామివారు శ్రీ త్రిపురాంబ సమేత త్రిప్రాంతకేశ్వర స్వామివారు ఈ కొండపై శ్రీచక్రాకార నిర్మితమైనటువంటి ఈ దేవాలయము భారతదేశంలోనే అత్యంత పురాతనమైనది. యుగ యుగాల నుండి ఎక్కడా లేనటువంటి ఈ దేవాలయ నిర్మాణ శైలి శ్రీచక్ర ఆకారముపై శ్రీ త్రిప్రాంతకేశ్వర స్వామి వారి ఆలయము నిర్మాణం చేయబడి ఉన్నది. అలాగే ఈ దేవాలయమునకు మొదటగా దక్షిణ ద్వారము నుండి మెట్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దేవాలయమును యుగాల క్రితము మొదటగా రాక్షసులచే నిర్మాణం చేయబడినదని ఆర్యోక్తి. అలాగే ఈ యొక్క దేవాలయము దక్షిణ గాలి గోపురము మెట్ల దారినందు పునర్నిర్మాణము నూతనముగా చేయబడినది. అలాగే ఇచ్చట అపరాజితేశ్వర స్వామి దేవాలయము, అలాగే ఈ యొక్క భూగృహము నుండి చీకటి గుహా బిళము నుండి శ్రీశైలమునకు దారి ఉన్నదని ఆర్యోక్తి. ఇప్పుడు ఈ యొక్క బిల మార్గమును ప్రభుత్వం వారు అధికారులు మూసివేసి ఉన్నారు. శ్రీశైల బిల మార్గం అని దీనికి పేరు. అలాగే ఇచ్చట చామరకర్ణ రససిద్ధి గణపతి అని ఇచ్చట గణపతి ఉన్నారు. ఈ స్వామివారు పూర్వకాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యులు సిద్ధులు రససిద్ధులు చేసి సిద్ధి పొందినారని ఇచ్చటి ప్రసిద్ధి. అలాగే ఇచ్చట పడమరగా ఉన్నటువంటి ఈ యొక్క గాలి గోపురము సగము జీర్ణమై ఉన్నది. ఇప్పుడు సగము మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇటువైపు అతి పురాతనమైన ఈ గాలి గోపురము పూర్తిగా సగము జీర్ణమై ఉన్నది. ఇచ్చటి నుండి శ్రీ స్వామివారి ఆలయము పడమర దిక్కు నుండి ఈ గాలి గోపుర మండపం నుండి మనము శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సిద్ధగ్నిగుండ స్వరూపిణి అమ్మవారి ఆలయం ఇచ్చటి నుండి మనకు దర్శనమిచ్చుచున్నది. అలాగే ఇటువైపు ఒక చిన్న గ్రామము, ఆ కొండ వెనకాల ఒక గ్రామం, ఇటువైపు ఎర్రగొండపాలెం వెళ్ళేటకు రహదారి. అలాగే ఇది పడమర గాలి గోపురము. దీనిని కూడా దేవాలయం వారు ఉత్తరోత్తర పునర్నిర్మాణం చేయుటకు సంకల్పించి ఉన్నారు. ఇది స్వామివారి అంతరాలయమునకు వెనుక భాగము. అనేక శాసనములు ఈ దేవాలయముపై చెక్కబడి ఉన్నవి. అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయమును మనము దర్శించుకొని భక్తులు సిద్ధి మోక్షమును పొందగలరని ఆశిస్తూ ఉన్నాను. అలాగే స్వామివారి త్రిప్రాంతకేశ్వర స్వామివారి యొక్క అభిషేక జలములు ఈ యొక్క చిన్న బావి యందు వచ్చి చేరుచున్నవి. అలాగే చెన్నకేశవ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, ఇట్లా శ్రీకృష్ణ స్వామి, ఇటువైపు ఉత్తర గాలి గోపురము కూడా సగము జీర్ణమై ఉన్నది. ఈ గాలి గోపురమును కూడా ఉత్తరోత్తర పునర్నిర్మాణం చేయదలిచి ఉన్నారు దేవాలయం వారు. అలాగే ఇక్కడ యాగములు, చండీ యాగములు, అనేక రకాల యజ్ఞక్రతువులు ఇచ్చట నిర్మాణం చేయుటకు ఈ యొక్క మండపం ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఇచ్చట అనేక యజ్ఞక్రతువులు జరుగుతున్నవి. ప్రతిరోజు దేవాలయమునందు అనేక కార్యక్రమాలు ఇచ్చట జరుగుతున్నవి. ఇది తూర్పు గాలి గోపురము, ఇది ధ్వజస్తంభము. అలాగే స్వామివారి పక్కన త్రిపురాంబాదేవి ఈ యొక్క మండపము. ఈ ద్వారము నుండి
లోపలికి వెళితే స్టీల్ ఫ్రేమ్తో ఉన్న ద్వారము ఎదురుగా అమ్మవారు త్రిపురాంబాదేవి, ఆ చటనే పక్కన ఈశాన్య దిక్కున శివ సహేత శ్రీ నందీశ్వరుడు. ఈ యొక్క మండపము అతి పురాతనముగా ఏర్పాటు చేసి ఉన్నది. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము ఈ యొక్క మండపమునందు విశేష సమయములందు కళ్యాణము చేయుదురు. అలాగే స్వామివారి యొక్క శ్రీచక్రాకార నిర్మితమైనటువంటి ఈ దేవాలయము ధ్వజస్తంభం ముందు భాగము స్వామివారికి దక్షిణ భాగము నుండి మాత్రమే దర్శనము చేసుకొనవలెను. ఈ యొక్క దేవాలయము ఒక గొప్పతనము. అన్ని ప్రాంతముల్లో అన్ని దేవాలయములలో తూర్పు నుండి ఉత్తరము నుండి ఉండును. ఇచ్చట దక్షిణ ముఖ ద్వారము నుండి ప్రవేశ ద్వారము ఉండును. అలాగే అదే ద్వారము నుండి తిరిగి బయటకు వచ్చుట ఇచ్చట ఏర్పాటు చేయబడి ఉంది. ఇది ఎంతయునో రాక్షసాగమము ప్రకారము అప్పటి రాక్షస సంబంధిక రాజులు నిర్మాణం చేసినారని ఆర్యోక్తి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామియే నమ. ఓం శ్రీ త్రిపురాంబా సహిత త్రిపురాంతకేశ్వర స్వామియే నమ. ఇచ్చట కొండపైకి వాహనములు ఘాట్ రోడ్డు నిర్మాణం చేసి ఉన్నారు. ఇటు నుంచి రావచ్చును. ఇచ్చట కొబ్బరికాయలు వగైరా ముదురు పూజా ద్రవ్యములు, అట్లాగే ఇచ్చట మెట్ల మార్గం ఉన్నది. నేనైతే అమ్మవారి చిదగ్నిగుండ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధి నైరుతి భాగమున అమ్మవారి చిదగ్నిగుండ స్వరూపిణి బాలా త్రిపుర సుందరీ దేవి తటాకమునందు దేవాలయమున అమ్మవారిని దర్శించుకొని దక్షిణ వైపుగా ఏర్పాటు చేయబడిన అతి పురాతన రాక్షసాగమన ద్వారము మెట్లు గుండా దక్షిణ ద్వారము గుండా స్వామివారి దర్శనము చేసుకొని అనంతరము తూర్పు గాలి గోపురము ముందుగా మెట్లు ఏర్పాటు ఇటీవల కాలం అనగా ఒక 80 నుండి 100 సంవత్సరముల యువతల తూర్పు ద్వారము మెట్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మెట్లు గుండా తిరిగి మనము కిందికి చేరుకొని త్రిపురాంతకము గ్రామము పట్టణమునకు వెళ్ళి అచ్చటి నుండి వినుకొండ మరియు నరసరావుపేట మీదుగా చీరాల వెళ్ళుటకు బస్సు సౌకర్యము కలదు. అట్లే త్రిపురాంతక మహాక్షేత్రమున అన్నదానము కూడా జరుగుచున్నది. 1 గంట నుండి భక్తులకు టిక్కెట్లు ఉచితముగా దేవస్థానము వారు కల్పించి ఉన్నారు. సదరు భక్తులు శ్రీశైలం వెళ్ళినప్పుడు త్రిపురాంతక క్షేత్రాన్ని దర్శించండి, తరించండి. అమ్మవారు మరియు స్వామివారి ఆశీస్సులు పొంది సకల శుభములు పొందగలరని భీవి స్వామి సిద్ధాంతి కోటప్పకొండ మరియు త్రిపురాంతకము అమ్మవారి ఆశీస్సులతో శివరాత్రి తదుపరి అమ్మవారి యొక్క క్షేత్రమైన త్రిపురాంతక మహాక్షేత్రమున శ్రీ పద్మశాలి అన్న సత్రము అలాగే నాసరయ్య గారి మఠమునందు ప్రతి పౌర్ణమి రోజు శ్రీ బీబీ స్వామి సిద్ధాంతి గారు చీరాల నుండి ప్రతి పౌర్ణమి రోజున త్రిపురాంతక క్షేత్రమున శ్రీ పద్మశాలి అన్నదాన సత్రమునందు జ్యోతిషాలయము ఉచితముగాను చెప్పబడును. అలాగే స్వామివారు పౌర్ణమి రోజున త్రిపురాంతక మహాక్షేత్రమున ఆ సత్రమునందు విడిది చేయుదురు. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ.